మిత్రులందరికీ శుభోదయం. నేడు భీష్మ ఏకాదశి. భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ. మహాభారతంలో భీష్ముడికి ప్రత్యేకమైన స్థానం ఉంది. కురుక్షేత్ర సమయంలో అంపశయ్యపై చేరిన ఆయన మాఘశుద్ధ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలను లోకానికి అందించడం జరిగింది. నేడు భీష్మ ఏకాదశి పర్వదినాలకు సెలవు. మాఘమాసం. ఈ మాసంలో వసంత పంచమితో మొదలైన పర్వదినాలు ఇంకా కొనసాగుతున్నాయి. నేడు భీష్మ ఏకాదశి. దీనినే జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు. మహాభారతంలో భీష్ముడికి ప్రత్యేకమైన స్థానం ఉంది. కురుక్షేత్ర సమయంలో అంపశయ్యపై చేరిన ఆయన మాఘశుద్ధ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలను లోకానికి అందించారు. అందుకే భీష్మ ఏకాదశిని విష్ణు సహస్రనామ జయంతిగా జరుపుకుంటారు. ఈరోజు భీష్ముడిని స్మరిస్తూ తర్పణం వదలడం వల్ల పితృదేవతలకు మోక్షం లభిస్తుందని, వంశాభివృద్ధి కలుగుతుందని భక్తులు ప్రగాఢ విశ్వసిస్తారు. నేడు రవి యోగం ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ ఏడాది జయ ఏకాదశి రోజున రవి యోగం ఏర్పడడం వల్ల ఈ సమయం మంత్రోపదేశం పొందడానికి లేదా కొత్త పనులు ప్రారంభించడానికి ఎంతో అనుకూలం. నేడు శ్రీ మహావిష్ణువుతో పాటు మహాలక్ష్మి దేవిని ఆరాధించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుందని చెబుతారు. గురువారం, ఏకాదశి, రవి యోగం ఈ మూడు కలిసి రావడం ఒక అరుదైన ఆధ్యాత్మిక కలయిక అని శాస్త్ర పండితులు అంటున్నారు. పూజా విధానం. ఆరాధన. ఉదయాన్నే స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని చిత్రపటం ఎదుట ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. అనంతరం శ్రీ మహావిష్ణువు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు నశిస్తాయని చెబుతారు. తులసి ప్రాముఖ్యత. ఈ రోజు తులసి దళాలతో విష్ణువును అర్పించడం వల్ల కోటి యజ్ఞాల ఫలం వస్తుందంటారు. అలాగే నేడు తులసి ఆకులను కోయకూడదని చెబుతారు. అంటే ముందు రోజుగానే ఈ ఆకులను సిద్ధం చేసుకోవాలి. దానం. ఈ రోజు పేదలకు పసుపు రంగు వస్తువులు, పండ్లు లేదా అన్నదానం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఉపవాసం. నేడు ఉపవాసం ఉండడం వల్ల ఉత్తమం. అంటే పండ్లు, పాలు మాత్రమే తీసుకోవాలి. ఈ రెండు మంత్రాలు స్మరించుకోవాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. అలాంటిది భీష్మ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వల్ల మరింత శుభాలు సంప్రాప్తిస్తాయి. ఒకవేళ ఈ రోజు విష్ణు సహస్రనామ స్తోత్రం చదవలేని, వినడం కానీ చేయలేని వారు ఈ రెండు మంత్రాలు మనసులో స్మరించుకోవాలని పండితులు సూచిస్తారు. అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ. ద్వాదశాక్షర మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ. వీలైనప్పుడల్లా మనసులో అనుకోవాలని అంటున్నారు. ఈ రెండు మంత్రాలు స్మరించుకోవడం వల్ల ఏడాదంతా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలగడంతో పాటు సకల శుభాలు కలుగుతాయని పండితులు వివరిస్తున్నారు. అలాగే శ్రీకృష్ణుని పూజించడం వల్ల సైతం కోరికలు నెరవేరుతాయని పండితులు పేర్కొన్నారు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you for watching Chandu Kilambi. Please like, share and subscribe.